ఆయన ఇచ్చిన దానికి మన రెసిప్రికేషన్ ఏం చేసి చేయకపోతున్నాం. వాట్ యు ఆర్ గోయింగ్ టు డు? Mukundan Nama's 51st birthday is approaching. పర్లేదు, అది చూడకూడదు. దట్ ఈస్ వాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. So we should do something for it. Mukundan Nama himself told to train 5 students who could chant Kamasi Kashtakam. So we should be in a position to teach them, and they should also be in a position to teach more 5 students. Hope you all also do help us. What Mukundan Mama told us we forgot. Why I am asking? Ji made us remember it. Everyone supposed to know. Correct, Mama. What we have to do. Correct. That is the reason. No, Mukundan Mama is not only Mukundan Mama. This is to each and every Guru. This is a Guru Sthanam, not for a particular person. Maybe tomorrow you may be one of the Gurus. All of you. So just you can Mukundan Mama listen now. Pawan is good. Our Pawan is in Telugu or in English or other language. Excuse me. ಇಲ್ಲ ನಾನು ಬೇಕು. ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟಿದೆ. ಅಲ್ಲಿ ಚೆಕ್ ఇక్కడికే నిన్ను చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకుంటాను. ఇది నువ్వు మాట్లాడకపోతే మనం మాట్లాడకపోతే మిగిలిన వాళ్ళు దాన్ని గురించి నేర్చుకుంటారు. అంటే వేరే ఇవాళ రేపు అంటారు పావని ఇంకా మాట్లాడండి అంటారు. శ్లోకం చెప్తుంది, నేర్పిస్తుంది, అన్నీ ఓకే, కానీ పావని ఇంకా మాట్లాడండి మాట్లాడారు. సో జస్ట్ ఉంటారు. Whatever I am today, if there is something good in me, it is because of Mukundan Mama. If I am here today, it is because of him. If I might have gone in a wrong path, but he pulled me back. He kept me here. He is holding me over here. I don't know how to thank Mama. I really don't know how to thank Mama. సందర అయిపోయిందా? సో ఇప్పుడు అందరూ ఏమి ఐడియా వచ్చింది ఇందులో? ఇప్పుడు అందరూ మాట్లాడారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠం చెప్పింది. ఒకే ఒక హ్యాపీ విషయం ఏంటంటే మీరు అందరూ చెప్పిన దాంట్లో ఒకే ఒకటి, ఎవరు మనీ వైజ్ మాట్లాడినారు. ఇదేం గ్రేట్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ క్యాంప్. యాక్చువల్లీ అవర్ గ్రేట్ సక్సెస్ ఇస్ we are not talking about money anywhere. లేదు స్వామీజీకి దక్షిణ ఇవ్వాలి అంటే ఇక్కడ క్వశ్చనే అదే, దక్షిణ గురు దక్షిణ అనేది ఎలా ఇచ్చేది ఇప్పుడు మాట్లాడేది పాయింట్, మెయిన్ పాయింట్. దట్ ఈస్ వాట్ ఇందులో చాలా ఇద్దరు ముగ్గురు చెప్పినట్టు గుర్తు. అందరూ వచ్చి గురువుకి వచ్చి ఆయన చెప్పిన మాటని ఫాలో అప్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఫస్ట్. ఆయన ఏం చెప్తున్నారో దాన్ని మనం పాటించాలి. ఇంకా కొన్ని ఫాలోఅప్ చేయించడం కాదు, అది చేయించవచ్చు. ఫస్ట్ మనం పాటిస్తేనే ఏంటంటే నార్మల్గా అనుష్ఠానం అంటారు దాన్ని సాంస్క్రిట్లో. అది వీ హ్యావ్ టు ఫాలో ఫస్ట్. వాట్ గురు సేస్. క్లోజ్ అయిపోయింది, ఓవర్ అయిపోయింది, క్లోజ్ చేసి సో మెయిన్గా చెప్పింది రెండు విషయాలు. ఒకటి, మనీ గురించి ఎవరు చేసుకోలేదు, అవసరం మంచిది కూడా. అఫ్కోర్స్
అది కూడా ఒక విధం వే ఆఫ్ థ్యాంకింగ్ దిస్. అందుకని అది మొత్తానికి లేదనేది లేదు, ఏదో ఒక విధంగా చేయొచ్చు, అది కూడా ఒక విధం. రెండవది ఆయన చెప్పిన మాటలు పాటించేది, నాట్ లీవింగ్ ద వర్డ్స్, లీవింగ్ ద వర్డ్స్ దెన్ అండ్ డారీ సెల్ఫ్, అక్కడికక్కడే వదులుకోవడం. ఓకే అయిపోయింది, వచ్చాను స్వామి నేర్చుకున్నాను అయిపోయింది, మళ్ళీ వస్తుందా లేదా అనేది అవసరం లేదు అన్నట్టు వెళ్ళిపోవడానికి కాదు. వచ్చి నలుగురితో కలిసి మాట్లాడడం కాదు, ఆగేది హాయ్ హాయ్ నువ్వు హాయ్ నేను హాయ్, నేను జై చేస్తున్నా నువ్వు జై చేస్తున్నా, ఇక్కడ అంతే. అక్కడ హాయ్ ఉంటుంది, ఇక్కడ జై చేస్తుంది, అట్లీస్ట్ అలా వరకు బెటర్ మనకి. కానీ మిగిలినది గురించి కూడా మనం వీ సపోజ్ టు థింక్. అంటే ఆయన మామ చెప్పేది ఏంటి, ఫాదర్ మదర్, పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి. నాట్ ఫాదర్ మదర్ ఉంది, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫాదర్ మదర్, టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈక్వల్ ఏజ్లో ఉన్నప్పుడు రారా నువ్వు రారా పోరా అనేది లేదు. ఒక సర్టెన్ ఏజ్ వాళ్ళని ఎలా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, దాంట్లో ఉన్నది మంచి. ఇప్పుడు మీ అందరికీ మీకే ఒక ఇది చేసేటట్టు, అంటే యూ కెన్ థింక్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. సమ్ ఆఫ్ ద పీపుల్స్, only few people they cannot able to take a decision, like Dinesh and Satyanarayana. Even they can understand, but they cannot take a decision themselves. కానీ వాళ్ళు కూడా అనుసరించవచ్చు. పెద్దవాళ్ళు చేసిన మాట ఇప్పుడు మార్నింగ్ ఎవరికో చెప్తా ఉంటారు కదా, ఒకే దారిలో వెళ్ళాలి, ఒక దారి ఆల్రెడీ ఉంటుంది. మార్నింగ్ చెప్పాను, అడవిలో వెళ్ళేటప్పుడు ఒక దారి ఉంటుంది, ఆ దారిలోనే వెళ్తే మనకు మంచిగా ఉంటుంది, లేదంటే సింహం పులి వచ్చి మనం కొట్టుకొని వెళ్తుంది అంతే. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా సరే నువ్వు ఇలా నడుచుకో, ఇలా నేర్చుకో, పెద్దవాళ్ళని ఇలా నమస్కారం చేయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం, లేక వాళ్ళు చెప్పిన మాటలు విన్నాం. చెప్పిన మాటలు అంటే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఏం లేదు. ఇంట్లో మీ మమ్మీ ఫాదర్ మాటలు, మమ్మీ కాదు అమ్మ నాన్న. మమ్మీ అంటే చచ్చిపోయిన బాడీ, మమ్మీ అంటే చచ్చిపోయిన బాడీకి పేరే మమ్మీ, తెలుసు కదా, అందరికి తెలుసు కదా. ఏంటి ఇది ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నావు? నిద్ర వచ్చింది నవ్వు చాలు. సో అందుకని ఆ మమ్మీ డాడీని వదిలేసి అమ్మ నాన్న అలా పిలవడం. హాయ్ మా, హిందీ వాళ్ళు మా ఉంటారు, హాయ్ మా అంతే కదా. అలానే అదనే అవసరం లేదు. మనకున్న వార్త, మనకున్న అక్షరాలు తమిళలో ఉంది, తెలుగులో ఉంది. అమ్మ తెలుగులో కూడా ఉన్నా, నాట్ ఓన్లీ తమిళ. అమ్మ అనేది అందరికీ సమానం. ఇది చేయండి. రెండవది అదే గురు సమర్పణం అనేది ఆయన చెప్పిన మాటని ఫాలో చేయడం ఒకటి. దక్షిణ ఇవ్వడం వాళ్ళు ఇష్టం. ఇక్కడ వన్స్ అగైన్ నాట్ ఫర్ ఆల్ అదర్ థింగ్స్. నేను ఇలా ఇస్తాను, మేము ఎంత ఇలా ప్లాన్ చేస్తున్నాం అది కాదు. ఇక్కడ ఒక గురువు ఇంటికి వస్తే ఒక 2 అరటి పండు తీసుకొచ్చి ఇచ్చేది కూడా గురు దక్షిణ. లేదా ఇక్కడ వచ్చాము ఒక ఊడిచాము, కింద గుడిసినాం, అది కూడా ఒక గురు దక్షిణ. లేదు మన తిన్న ఇది తీసుకొని వెళ్ళి అక్కడ వేస్తున్నాం ఆయనకి చేయనీయకుండా, అది కూడా గురు దక్షిణ. నువ్వు లోపల వెళ్ళి కలిగి చేస్తున్నాం నేను అనుకో, అది ఒక విధమైన గురు దక్షిణ. ఇప్పుడు అండ్లు తోమడానికి ఒకరు వచ్చి చేస్తే అది వాళ్ళు చేసే గురు దక్షిణ. సరే ఇప్పుడు ఫ్రిడ్జ్ బాగాలేదు, అది అడుగుతామంటే లేదు, ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నాం. అది మనం క్లీన్ చేసి పెడితే దట్ విల్ బి గుడ్. అంటే మన వల్ల ఏమి ఇవ్వలేదు, యాక్చువల్గా నేర్చుకునే దానికి యూ కెనాట్ గివ్ ద కాంపెన్సేషన్. ఎక్స్పీరియన్స్ యూ కెనాట్ గివ్ ద వాల్యూ. అంటే నాట్ గివ్ ద వాల్యూ అంటే అయ్యచ్చి అన్నట్టు కాదు, దానికి గొప్ప వాల్యూ. ఇది ఎలా అంటే మదర్ దగ్గర పాలు తాగేది, అమ్మ దగ్గర పాలు తాగితే ఎంత నువ్వు డబ్బులు ఇచ్చినా సరిపోతుందా? జన్మానికి డబ్బులు ఇచ్చినా సరిపోతుందా? 1 సంవత్సరం తాగుతాం అంతే. కానీ ఆ 1 సంవత్సరం తాగకపోతే నువ్వు నెక్స్ట్ డే చచ్చిపోతావు. మొన్న పేపర్లు వేశారు, నిజంగా ఒక పాప వచ్చి వాళ్ళ మదర్కి వాళ్ళు ఇవ్వలేకపోయింది తమిళనాడులో ఒక హాస్పిటల్లో. ఆ పాప ఎలా అయితే చిన్న పుట్టిన బిడ్డ,
ఎముకలు అంటే ఎముకలు, స్కెలటన్ మీరు చూస్తారంటే అలా స్కెలటనే. నేను చూపిస్తాను ఒకసారి, ఇంట్లోనే ఉంది బుక్లో, వీళ్ళు చూస్తుంటారు, తమిళ బుక్లో వచ్చింది. స్కెలటనే అలా ఉంది, చిన్న అమ్మాయి ఫోటో. దానికోసం ఏం జబ్బు అని చూస్తే దాన్ని తీర్చలేదని సార్ డాక్టర్ ఫస్ట్. తర్వాత ఒక డాక్టర్, ఇంటెలిజెంట్ డాక్టర్, ఆయన ఆలోచించి చూసి సిస్టర్స్ అందరినీ పిలిచి ఈ బిడ్డకి ఒకటే యాంటీ ఇది లేదు వాళ్ళు బాడీలో, అది మమ్మీ దగ్గర నుంచి లేదు, 6 months అయిన బిడ్డ. సో దానికి ఏం చేస్తాం మనం, ఇంజక్షన్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, సరిగా అవట్లేదు. గ్లూకోజ్ వెళ్తుంది, అన్నీ వెళ్తుంది. బ్లడ్ ట్రాన్స్మిషన్ చేశారు, అది లేదు, పోయింది. దానిలో కూడా కాపాడలేకపోతున్నాం. ఇవి ఇప్పుడో రేపో చచ్చిపోతుంది ఆ పరిస్థితి. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన డిస్కస్ చేసి ఒక మేల్ డాక్టర్ అందరి మదర్ దగ్గరికి, మిగిలిన వాళ్ళు డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, అందరి మదర్ దగ్గరికి వెళ్ళి చెప్తాం, అందరం పాలు పిండి ఆ బిడ్డకి పాలు ఇవ్వాలి అని. అది పాలు ఇచ్చే 5వ రోజు ఇలా ఉండింది పాప, కంప్లీట్లీ అది క్యూర్ అయింది. ఏ మెడిసిన్కు ఇది చేయలేదు, రియాక్ట్ చేయలేదు, ఈ మిల్క్తో మొత్తం సరిగైపోయింది. సో అంటే దానికి ఎంత ఒక పవర్ ఉంటుంది చూడండి. సో ఇప్పుడు దీన్ని ఎందుకు చెప్పడానికి వచ్చానంటే, దానికి మనం డబ్బులు పెడితే ఓకే అమ్మని పోషిస్తున్నాం, చచ్చిపోయింది వరకు మ్యాక్సిమం పోయిస్తున్నాం, అప్పుడు సరిపోతుందా మన వల్ల? అందుకే మాతాపితాకు మనం ఎప్పుడు కైగర్యం చేయాలి, వాళ్ళని ఎప్పుడు తిట్టుకోకుండా చేయాలి, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. నిజంగా ఆల్ ఆఫ్ యూ ఇఫ్ యూ సీ దట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ స్మాల్ కిడ్, రియల్లీ ఇట్ ఇస్ సో వండర్, ఇట్స్ మిరాకిల్, ఇట్స్ గాడ్ గ్రేస్. ఆల్ ఆఫ్ సడన్ లేదంటే బ్రతకలేదు 6 months పాప. నెక్స్ట్ విత్ ఇన్ ఏ వీక్ అది ఇట్స్ ఎక్సలెంట్లీ మళ్ళీ ఫోటో ఇస్తుంది, అదే ఫోటో. ఇది ముందు ఇది వెనక, 1 week ఆఫ్టర్ 1 week, 6 months. సో you cannot give the Guru Dakshina, or you cannot compensate with the money or any other, even your body wise work చేసి ఇచ్చినా కూడా తీరదు, ఎంత చేసినా తీరదు. గురువుకు సరి, మదర్ ఫాదర్కు కలిసి, తల్లిదండ్రులు ఏం పెద్ద నీది లేదు. నేను చెప్పేది పెద్దవాళ్ళు చెప్పిన నీదిలో అది నేను చెప్తున్నాను. అంటే నాకు తెలియకుండా పోయింది ఇన్ని రోజులు, ఇది తెలియడానికి ఇన్ని రోజులు అయింది. ఇది మీరు ఇప్పుడే తెలుసుకోండి. మాకు ఇట్లాంటి ఇది లేదు. మా చిన్నప్పుడు ఎంతైనా మా ఊర్లో ఉన్న మంచి ఊరు అదన్నీ వేరే విషయం. ఇట్లాంటి ఒక సత్సంగం, దేశీయ సలాద్ సత్సంగం, దేశీయ శ్లోగం నేర్పించే వాళ్ళు, ఇట్లాంటివి అన్నీ మిగిలినవి ఉంటాయి. బాబా ఇది అది అన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ అక్కడ కూడా వెళ్ళి ఉన్నాం మనం, దానిగా చెప్తే అన్నీ నేర్చుకున్నాం, అన్నీ తెలుసుకొని వచ్చాం. దేంట్లోనే నిజమైన దేవుడు అనేది లేదు. అంటే ఉన్నారు దేవుడు, అందులో కూడా ఉంటారు. అంటే కంప్లీట్గా దేవుడిని చూడాలని ఇక్కడే ఉండాలి. సంఘం ఎక్కువ ఉంటుంది. సంఘం ఎన్ని చోట్ల ఉంటాయి. రోడ్డు పైన అక్కడ దీనిపైన కూర్చుంటాం కదా, దానికి ఏమంటారు, గాడిది కూడా, గోడకి పిట్ట కూడా ఇందులో అందరూ సంఘం అన్నీ చెప్తారు. లేక ఒక 4 ఆడవాళ్ళు కలిస్తే కబర్లు సంఘం ఉంటుంది, కబర్లు మాట్లాడుకుంటారు, పెట్టి కబర్లు. కానీ ఇట్లాంటి ఒక సంఘం వచ్చి దొరకడం, ఇందులో నీ కబర్లు మాట్లాడుకోవచ్చు, శ్లోకాలు నేర్చుకోవచ్చు, మంచితనాన్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే మంచితనాన్ని తెలుసుకోవచ్చు అని ఎందుకు అంటున్నాను, ఇదే మీరు పాటిస్తారా లేదా అని నాకు తెలియదు. మీరు పాటిస్తే మంచితనాలు చేయొచ్చు అంటాను, లేదంటే మంచితనాలు తెలుసుకోవచ్చు. సో ఇకపైన నేను బోర్ కొట్టడానికి తయారుగా లేదు. సో చాలా థ్యాంక్స్. మంచిగా క్యాంప్ కంప్లీట్ చేశారు మీ నలుగురు కలిసి. పావని, ఉజ్జీవిని అండ్ సంజయ్, of course Vidada is the main person of camera with Tolakachi Nilayam, Tamil television channels as well as all other ways, with sharing his experience. He's a wonderful person. So, he's coming always without having the bus and all the difficulties he used to come. But how many people they are ready to go from here to ECL to learn the Desi Slogas? Raise your hands, anyone?
not without having help of father and mother. Without having father and mother. How many people are ready to go to ECA to learn the Desika Slokas? మనసులో ఇంకా కై వచ్చింది చూడడం ఇష్టదికి నా పోవే அப்படின்னு போய் சொல்லுவாங்க அதால் கொல்லிக்கே வர மாட்டேன் ஈஸியா இருக்கு எப்படி கூட வரல so try to இப்பதான் சொல்லிட்டு இருக்காரு so try to come and learn the things okay that's all So happy mood lo how was the day? thank you hey turn Jinu How was the day? జై శ్రీ సుందరే How was the day?